శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమ వాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. విశ్రాంత డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి కుమారి దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్ర రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. విశ్రాంత డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి కుమారి దంపతుల 52వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీలకు నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, పోలీసు డిపార్ట్మెంట్లో చందు వెంకటేశ్వరరావు 33 సంవత్సరాలుగా సమర్థవంతంగా సేవలు అందించారని అన్నారు. వారి వివాహ వార్షికోత్సవం ఆశ్రమంలో జరుపుకోవటం సంతోషమని, ఆదర్శ దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకులని అన్నారు. అనేక సంవత్సరాలుగా తమ వివాహ వార్షికోత్సవాన్ని ఆశ్రమంలో జరుపుకోవటం సంతోషంగా ఉందని విశ్రాంత డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు అన్నారు. ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కుర్రా వాసు, యార్లగడ్డ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చందు వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి నగరాజ లక్ష్మి గారుల లక్ష్మీ కుమార్ గారుల 52వ మ్యారేజ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఏంటంటే అన్యోన్యమైన దాంపత్య జీవితానికి నిదర్శనం. 36 సంవత్సరాలు సర్వీసు డిఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసి డిఎస్పీగా రిటైర్ అయ్యారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండటము, ఆనందంగా ఉండటము, అరమరికలు లేకుండా ఉండటం అనే దానికి దాంపత్య జీవితానికి చాలా ప్రతీక. మరి వెంకటేశ్వరరావు గారు ప్రతి మ్యారేజ్ డేకి కూడా ఇక్కడ వచ్చి మా వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయటము, గాంధీ గారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. గాంధీ మహాత్ముడు కూడా కస్తూరిమాత కలిసిమెలిసి ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో అనేక సమస్యలు ఆటుపాట్లు ఉన్నప్పుడు కూడా గాంధీ గారిని అంటిపెట్టుకునే ఉన్నది కస్తూరిబా గాంధీ గారు. అదేవిధంగా లక్ష్మీ కుమార్ గారు కూడా వారి భర్తతోనే వెంకటేశ్వరరావు గారితోనే ఉంది. అంటే ఎందుకంటున్నానంటే దాంపత్య జీవితానికి ఆది దంపతులు ఎంత ముఖ్యమో నేటి సమాజంలో దాంపత్య జీవితంగా ఉన్నటువంటి వాళ్ళు అంత సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు. అటువంటి స్ఫూర్తిని వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీ కుమార్ గారు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీరి మాదిరిగానే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధర్మదాతలకు, ధర్మకర్తలకు ఎల్లవేళ ఈ ఆశ్రమం నుంచి అనేక శుభ ఫలితాలు అందజేయబడుతుంది. అందరికీ ధన్యవాదాలు. మా మిస్సెస్ గారి పేరు నగరాజ లక్ష్మీ కుమారి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ గాంధీ క్షేత్రానికి వచ్చి వృద్ధులకు మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజుని అది మాకు సంతోషకరంగా ఉంది. తర్వాత మా పిల్లలంతా విదేశాల్లో ఉన్నారు. తర్వాత వారి ఉద్యోగరీత్యా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మేము ఈ సంతోషం ఏంటంటే ఈ మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ మేము